హాయ్ ఫ్రెండ్స్, విశాలమైన మైదానంలో వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ఆటాడే ఆటగాళ్లు ఆ ఆటని ఎంత ఎంజాయ్ చేస్తారో ఆటని చూస్తున్న ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. ఆ ఎంజాయ్మెంట్ కాస్త ఎక్కువై అప్పుడప్పుడు కొన్ని సరదా సన్నివేశాలు కూడా కెమెరా కన్నులకు చిక్కుతూ ఉంటాయి. అలాంటి సన్నివేశాలే ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. మీలో చాలా మంది ఇంట్లో కూర్చునో స్టేడియంకి వెళ్ళో చాలా రకాల ఆటలు చూసే ఉంటారు. క్రికెట్, ఫుట్బాల్, హాకీ ఆట ఏదైనా గ్రౌండ్లో జరిగే మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుంది. మ్యాచ్ కాకుండా ఇక్కడ చాలా విషయాలు ఆసక్తికరంగా మారిపోతూ ఉంటాయి. మీరు ఇలాంటి ఘటనలు జరుగుతాయని ఊహించి కూడా ఉండరు. ఈ రోజు వీడియోలో మీకు అలాంటి కొన్ని విచిత్రమైన ఘటనలు చూపించబోతున్నాం. వాటిని చూసి ఆటలో ఇలా కూడా జరుగుతుందా అని మీరు అనుకుంటారు. ఇక్కడ చూడండి, స్టేడియంలో మ్యాచ్ చూడకుండా ముక్కులో వేలేసుకొని తిప్పేసుకుంటున్న ఈ అబ్బాయి అందరూ ఆట చూస్తున్నారనుకుంటున్నాడు. కానీ స్టేడియంలో ప్రేక్షకులు ఆట చూడటం మానేసి ఇతన్నే చూస్తున్నారు. కెమెరామ్యాన్ కూడా తెలివిగా ఈ అబ్బాయి మీదే కెమెరా ఫోకస్ చేశాడు, అలాగే ఉంచాడు. స్టేడియంలో ఉన్న వాళ్ళంతా పెద్ద స్క్రీన్ల మీద ఈ కుర్రాడు చేస్తున్న పనిని చూశారు. అందరూ తన వంకే చూస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయాడు ఆ కుర్రాడు. ఆటలో విజయం పొందిన ఈ ఆటగాడు తన విజయాన్ని వ్యక్తం చేసేందుకు మోకాళ్ల మీద కూర్చునే గ్రౌండ్ అంతా స్కేటింగ్ చేశాడు. చాలాసేపు ఏ ఆధారం లేకుండా మోకాళ్ల మీద ఇలా ఎలా చేయగలిగాడు అంటే బహుశా ఎడిటింగ్ మహిమో తెలీదు. విజయాన్ని ఏ ఆటగాడైనా వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటాడు, అది సహజం. చేతిలో ఉన్న డ్రింక్స్ చల్లుకుంటూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. కానీ ఈ ఆటగాళ్లు చూడండి ఏం చేస్తున్నారు. ఇలా చేయటం సరైన పద్ధతి కాదేమో. కెమెరా తమ ముందుకు రాగానే చాలా మంది చాలా రకాలుగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఈ కుర్రాడిని చూడండి, రోబో డాన్స్ తో పాటు హైబ్రో డాన్స్ కూడా చేసేస్తున్నాడు. ఈ కుర్రాడు ఇక్కడ స్టేడియంలో కాకుండా టాలెంట్ షోలో ఉండాలి. చాలా మంది ఆటగాళ్లు తమ షర్ట్ ని, బ్యాట్ ని అభిమానులకు గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు. కానీ ఈ ఆటగాడు మాత్రం బ్యాట్, బాల్ కాకుండా తన లో దుస్తుల్ని ఒక మహిళా అభిమానికి ఇచ్చాడు. ఈ అమ్మాయి సంతోషం చూడండి, ఆ దుస్తుల్ని గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకుంది. ఈ అమ్మాయి ఆ ఆటగాడికి వీరాభిమాని కావచ్చు. ఇక్కడ ఒక బాస్కెట్ బాల్ ప్లేయర్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. కానీ ఆ మైక్ తీసేసి ఎందుకు మాట్లాడాలనుకున్నాడో తెలీదు. ఆ మైక్ రాలేదు కానీ ఓడిపోయింది. ఇది జరిగాక ఆ ప్లేయర్ ఫీలింగ్స్ చూడాలి. ఇక్కడ ఒక ఆటగాడి ఇంటర్వ్యూ జరుగుతోంది. మధ్యలో ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. పైగా పక్షిలాగా కూతలు కూడా మొదలు పెట్టాడు. కెమెరా ముందు ఇది ఎంత సరదాగా ఉంది కదా, కానీ లాగి పక్కకి తీసుకెళ్లాలి. నిజంగా కొద్దిమంది ఎంత విచిత్రంగా వ్యవహరిస్తారో. ఇక్కడ పరుగు పందెంలో ఇద్దరు ఆటగాళ్లు పోటీ పడుతూ ఉన్నారు. గమ్యం చేరుకునే సమయానికి వెనకబడిపోయిన ఒక ఆటగాడు రెండో ఆటగాన్ని కోపంలో కొట్టేందుకు ఎలా ప్రయత్నిస్తున్నాడు చూడండి. ఇంత కోపం ఎందుకో మరి. గోల్ సాధించి ఈ టీం సంతోషంగా ఉంది. కానీ ఇందులో ఒక ఆటగాడు మరో ఆటగాడి చెంప చళ్ళు మనిపించాడు. దెబ్బతిన్న ఆటగాడు చిన్న పిల్లార్లా ముఖం పెట్టాడు. కానీ చెంప దెబ్బ కొట్టిన ఆటగాడు వెంటనే ముందు కూడా పెట్టాడు. బహుశా ముద్దు పెట్టి క్షమాపణ అడిగాడేమో. ఇక్కడ ఈ పెద్ద మనిషిని చూడండి, తన ఫేవరెట్ టీం గెలిచేసరికి ఇతని ఆనందానికి అవధులే లేవు. సంతోషంతో రిపోర్టర్ మీదే పడిపోయాడు. స్లో మోషన్ లో చూస్తే పక్కన ఆయన కళ్ళజోడు కూడా పడగొట్టేశాడు. బహుశా రిపోర్టర్ కూడా చెప్తూ ఉన్నాడేమో కంట్రోల్ అని. ఈ కోచ్ని చూడండి, తన ప్లేయర్స్ కి ఇన్స్ట్రక్షన్ చెప్పి అలసిపోయాడు. ఇతను తాగడం మానేసి కాఫీ కప్పు మీద కూర్చుంటాడు అని. WWE మ్యాచ్లో రకరకాల మూమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ ఫుట్బాల్ మ్యాచ్లో బాల్ని ఆపే ప్రయత్నంలో ఒక ఆటగాడు మరో ఆటగాడి ప్యాంట్ లాగేశాడు. అయితే మాత్రం ఈ ఆటగాడు ఆగాడా? ప్యాంటు ఊడితే ఊడింది కానీ గోల్ చేసే పని మాత్రం ఆపనే లేదు. ఇక్కడ రెండు గ్రూప్స్ మధ్య వాలీబాల్ మ్యాచ్ జరుగుతోంది. రెండు టీమ్స్ చాలా కష్టపడుతూ ఉన్నాయి. బ్లూ కలర్ లో ఉన్న ఈ ప్లేయర్ చాలా ఎక్కువే కష్టపడుతూ ఉన్నాడు. ఇతను 2 సార్లు పడిపోయాడు. కానీ బాల్ ని మాత్రం ఒక్కసారి కూడా పడనీయలేదు. ఎలాగైనా మ్యాచ్ గెలవాలనే పట్టుదల. అందరూ ఆ ఆటగాడి కష్టాన్ని చూసి ముచ్చటపడ్డారు. ఇక్కడ చూడండి, ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్నా ఇక్కడ ఒక పెద్ద మనిషి కెమెరా ముందు నుండే వెళ్తూ ఉన్నాడు. పైగా తను ఆ కెమెరాలో కనిపించను అని చెప్తూ ఉన్నాడు. కానీ అతను చక్కగా కెమెరాలో కనిపిస్తూనే ఉన్నాడు. కొన్ని ఆటలు చూస్తున్నప్పుడు ఒక్కోసారి కొద్దిమంది ప్లేయర్స్ చీటింగ్ చేసి గెలవాలని తాపత్రయపడటం చూస్తూనే ఉంటాం. ఇక్కడ ఒక ఆటగాడు తన ముందున్న ఆటగాడిని గట్టిగా పట్టుకుని అతని చేత్తో తన ముఖం మీద కొట్టించుకున్నాడు. ఎందుకంటే ఆ ఆటగాడి మీద పెనాల్టీ వేయించాలని చూశాడు. కింద పడిపోయినట్టు కూడా నటించాడు. కానీ ఇతనికి తెలియని విషయం ఏంటంటే ఇతను చేసిన తొండి పని కెమెరాలో రికార్డ్ అయిపోయింది. అప్పుడేమైంది, అతని మీదే పెనాల్టీ పడింది. విజయానికి ముందే విజయోత్సవం సెలబ్రేట్ చేసుకుంటే అది మరో పరిస్థితికి దారితీస్తుంది. అలాంటిదే ఈ చిన్న ఉదాహరణ కూడా. ఈ ఆటగాడు ఫినిష్ లైన్కి రాకుండానే తానే గెలవబోతున్నానని సంబరపడ్డాడు. కానీ ఇంతలోనే మరో ఆటగాడు అతన్ని దాటుకుంటూ వెళ్లి విజేతగా నిలిచాడు. గెలిచిన వ్యక్తి ఆనందానికి అవధులు లేవు. ఇక్కడ లాంగ్ రేస్ ఆటగాళ్లు చివరి రౌండ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఫినిష్ లైన్ కి దగ్గరగా ఉన్న సమయంలో వెనక వరుసలో ఉన్న ఈ అమ్మాయి అప్పటి వరకు తన శక్తిని దాచుకుని ఒక్క క్షణంలో తన పనితనం చూపించి విజేతగా నిలిచింది. ఇది ఎవ్వరూ ఊహించంది.
స్టేడియంలోకి బాల్ వెళ్లి పడితే ప్రేక్షకులందరూ దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. ఇక్కడ బేస్బాల్ మ్యాచ్ జరుగుతోంది. బాల్ విసిని కొట్టినప్పుడు అది ప్రేక్షకుల వైపు వెళ్ళింది. చాలా తేలిగ్గా ఈ అబ్బాయి ఆ బాల్ని పట్టుకున్నాడు. ఇక ఆ అబ్బాయి ఆనందానికి అవధులే లేవు. సంతోషంతో ఆ బాల్ని తిరిగి గ్రౌండ్లోకి విసిరిగొట్టాడు. బాల్ వదిలేశానని అర్థమయ్యాక ఆ చిన్నారి రియాక్షన్ ఎలా ఉందో చూడండి. ఏ ఆట అయినా సరే గెలిచేందుకు ఆటగాళ్లు అహరహం శ్రమిస్తారు. ఇక్కడ మాత్రం కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. బ్లూ కలర్ టీం గోల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఒక ఆటగాడు బాల్ వేయగానే అది వెళ్ళి అదే టీంలో ఉన్న మరో ఆటగాడి తలకి తగిలి తిరిగి ఆ బాల్ వెనక్కి వెళ్ళిపోయింది. మొదటి ఆటగాడికి ఎంత కోపం వచ్చిందో చూసారుగా. ఈ మొత్తం వీడియోలో మీకు ఏ సన్నివేశం బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.